మెషరబుల్ మాత్రం 2400 కోట్లు, కాస్ట్ ఎక్స్లవేషన్ ఇంకొక 2-3 వేల కోట్లు, పవర్ ప్రాజెక్టు అదొక 2-3 వేల కోట్లు, ఒక 10-15 వేల కోట్ల రూపాయలు మినిమం ఉంటుంది. మళ్ళా ఆ బెనిఫిట్ చుట్టూ అది ఇన్మెషర్. ఈ నీళ్లు తీసేపోయి పంటలు పండుంటే పంటల్లో వచ్చే ఆదాయం అదనం. అది ఒక్కసారి జిఎస్టిపి పెరిగిన తర్వాత ఆ జిఎస్టిపి పైన మళ్ళీ ఆదాయం వస్తుంది, వెల్త్ వస్తుంది, డబ్బులు వస్తాయి. ఇదే ఒక మూమెంట్ అవును, ఒక స్పైరల్ మారిగా అన్ని నాశనం. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్తుంది కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి అమరావతి పోలవరాన్ని కేంద్రం డబ్బులు ఇస్తాను పెట్టారు. అదే గాని ఆ రోజు గాని పూర్తయి ఉంటే ఈ రోజు మనం పోలవరం అమరావతి రెండు కూడా టైంలో అయి ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కుడి ఎడమగా ముందుకు పోయాడు. ఈ రోజు ఎక్కడో బిలో ఈ 5 ఏళ్లలో అదక్ పాతాళానికి వెళ్ళిపోయాం. మనం గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ లో వచ్చే ఆదాయం వల్ల వాళ్ళు బెటర్ గా దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణ. ఈ రోజు అదే ఆ రోజు నేను చేసినటువంటి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే ఆటో పైలట్లు ఎడతా ఉంది, ఎవరు వచ్చినా కూడా జరిగిపోతా ఉంది, ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. కనీసం ఈ 2 పైన శ్రద్ధ పెట్టి ఈ 2 చేస్తే మళ్ళా రాష్ట్రం ఘాట్లో పడుతుందని చెప్పి రాత్రి మొగుళ్ళు కష్టపడితే 2 రాష్ట్రానికి ఉండే 2 కళ్ళు పొడి చేసి అంధకారాన్ని సృష్టించే పరిస్థితికి వచ్చారు. బాధ, ఆవేదన ఓసారి. ఎందుకంటే అందరికంటే ఎక్కువ నేనే బాధ. ఎందుకంటే ఇన్నిసార్లు ఎవరు వచ్చాడు దేశ చరిత్రలో 28 సార్లు ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి తిరుగుతా ఉంటే మా ఇంజనీర్లు చెప్పారని నాకు అన్ని తెలుసు. అవన్నీ ఎక్కడ కాఫర్ డ్యామ్ అప్పర్ వస్తుంది, ఎక్కడ డౌన్ వస్తుంది, డయాఫామ్ వాల్ ఎక్కడ వస్తుంది, గ్యాప్ 1 ఎక్కడ ఉంది, గ్యాప్ 2 ఎక్కడ ఉంది, గేట్లు ఏంటి, ఎవ్రీథింగ్.